హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. మరో మంచి వంటతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ పందిర్ చిక్కుడుగాయ తాలింపు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పందిర్ చిక్కుడుగాయ తాలింపు మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి, తయారీ విధానం అయితే చెప్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే మనం 1/2 kg పందిర్ చిక్కుడుకాయలు తీసుకున్నాము. వీటిని మా సైడ్ పందిర్ చిక్కుడుకాయలు అంటాము. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. వీటినైతే శుభ్రంగా 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. వీటినైతే శుభ్రంగా ఈ విధంగా అయితే ఒలుచుకోవాలన్నమాట. పురుగులు ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా ఈ విధంగా అయితే ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాము. ఇప్పుడు వీటికి కొద్దిగా పసుపు, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, ఈ చిక్కుడుగాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ చిక్కుడుగాయ ముక్కలు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకోవడం వల్ల చిక్కుడుగాయ ముక్కల్లో ఉండే పసరు అనేది పోతుందన్నమాట. కొంతమందికి పసరు అనేది పడదు, పైత్యం చేస్తుంది. అందుకోసమని ఫస్ట్ చిక్కుడుగాయ ముక్కలు హాఫ్ బాయిల్డ్ అయితే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాము. ఇదిగోండి, 5 మినిట్స్ తర్వాత చిక్కుడుగాయ ముక్కలు చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఇప్పుడైతే ఈ చిక్కుడుగాయ ముక్కలు ఉడికాయి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ చిక్కుడుగాయ ముక్కలు హాఫ్ బాయిల్డ్ అయితే ఉడికాయి. వీటిని వాటర్లో నుంచి సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్లో నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి కారం తయారు చేసుకుందాం. కొబ్బరి కారంకి కావలసిన పదార్థాలు: కొద్దిగా కొబ్బరి, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, 5 ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని మిక్సీలో కానీ రోట్లో కానీ ఈ విధంగా అయితే పొడి చేసి పెట్టుకోవాలి. పందిరి చిక్కుడుకాయ తాలింపుకి ఈ కొబ్బరి కారం మరింత టేస్ట్ ఇస్తుందన్నమాట. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఈ ఆనియన్ సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అదే కడాయి స్టవ్ పైన పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఆవాలు, కచ్చాపచ్చ దంచిన 5-6 వెల్లుల్లి రేఖలు, 2 రెమ్మల కరివేపాకు ఇందులో వేసుకుని ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలైతే ఇందులో వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తాలింపు అయితే అల్టిమేట్గా ఉంటుంది టేస్ట్. ఈ ఆనియన్ ముక్కలు పచ్చివాసన పోయే వరకు అయితే కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి. జ్వరంతో బాధపడుతున్న వాళ్ళకి, పథ్యం తినే వాళ్ళకి ఈ చిక్కుడుగాయ తాలింపు అయితే బాగా పెడతారు మా సైడు. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ చిక్కుడుగాయల్లో ఫైబర్ కంటెంటు, ప్రోటీను, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అన్నమాట. చాలా టేస్టీ ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ చిక్కుడుగాయ ముక్కలు ఒకసారి అయితే బాగా కలిపి ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. మొదట మనం ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేసి చిక్కుడుగాయ ముక్కలు అయితే ఉడికించాము, వాటర్ పడేసాము కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని అడుగు మాడిపోకుండా ఈ తాలింపు అయితే కాసేపు అయితే వేగనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ తాలింపు వేగింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం పొడి తగినంత అయితే వేసుకోవాలి. కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో మీడియంగా తింటాం కాబట్టి తగినంత అయితే వేసుకున్నాము. తగినంత కొబ్బరి కారం పొడి వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చిన్న మంట పైన చేసుకోవాలన్నమాట. తాలింపు అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ తాలింపు అయితే వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రసం రైస్లోకి, పప్పుచారులోకి చాలా టేస్టీ ఉంటుంది. తాలింపు అయితే రెడీ అయింది. ఇదిగోండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. గుమ్మగుమ్మలాడే పందిరి చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. హోమ్ మేడ్ రెసిపీ పందిరి చిక్కుడుకాయ తాలింపు అయితే చూసాము. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఎవరైనా నీరసంగా, ఆరోగ్యం బాగలేక బాధపడుతున్న వాళ్ళకైతే ఇలా పెడతారనమాట తాలింపు. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. పందిరి చిక్కుడుకాయ తాలింపు నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే